బైబిల్ ఈజ్ ఎ ప్రాఫిటిక్ బుక్ అండి. ఇది ప్రవచన గ్రంథం బైబిల్ అంటే. బైబిల్ దేవుని గ్రంథం కాదు అని ఎన్ని ప్రయత్నాలు చేశారు నిరూపిద్దామని, ఎవ్వడి వల్ల కాలేకపోయింది, ఎవ్వరి వల్ల కాదు. మళ్ళా చెప్తున్నాను, బైబిల్ దేవుని గ్రంథం కాదని నిరూపించడానికి నాకు తెలిసి ప్రపంచంలో ఏ గ్రంథం మీద చెయ్యనని పరిశోధనలు అన్ని జరిగాయి బైబిల్ పైన. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఏంటంటే, నో ఇది దేవుని గ్రంథం అని నిరూపించడం మా వల్ల అవటం లేదు అని ఎవరన్న మాటలు తెలుసా? 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయినోడుగా చెప్పిన మాటలు, ఉన్మాదంతో ఊగిపోయేవాడుగా చెప్పింది, పెద్ద పెద్ద స్కాలర్ చెప్పిన చెప్తున్నాను, సైంటిస్టులు చెప్పిన విషయాలు చెప్తున్నాను. అందులో ఒక వ్యక్తి గురించి చాలాసార్లు నేను చెప్తుంటాను ప్రసంగాల్లో, విలియం మిచెల్ రామ్సే అని. కంప్లీట్గా ఎథీస్ట్, ఆయన కంప్లీట్గా నాస్తికుడు. బైబిల్ తప్పని నిరూపించాలని చాలా ప్రయత్నం చేశాడు. నేను నిరూపిస్తాను చూడు అని బయలుదేరాడు. చాలా ఆర్కియాలజికల్గా మొత్తం తవ్వి ఆ ఏరియాలన్నీ తిరిగి మొత్తానికి బయటకు వచ్చేసిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నిజంగా బైబిల్కున్నంత పురాతత్వ శాస్త్ర సంబంధమైన, భౌగోళికమైన శాస్త్రీయమైన ఆధారాల ప్రపంచంలో ఏ గ్రంథానికి నేను చూడలేకపోయాను. బైబిల్ ఈజ్ నిజంగా వండర్ఫుల్ అండ్ ఇట్స్ ఎ గాడ్స్ బుక్ అని చెప్పి, ఇక నేను నా నాస్తికత్వాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను ఆస్తికుడిగా మారిపోయి క్రీస్తుకు దాసుడైపోతున్నాను అని చెప్పి, క్రీస్తుకు శిష్యుడైపోయి ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన.